ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. నిన్న శాసనసభలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనేటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, శాడిస్ట్ అని ఇలా మాట్లాడేటటువంటి తీరు శాసనసభలో మనం గమనించాం. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ గారు, ఆయన కూటమి సభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారిని అప్పు తెచ్చుకున్నాడు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు జరిగినటువంటి సంఘటనని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా నటుల్ని కించపరిచారని, చిరంజీవి గారిని అయితే తీవ్రంగా అవమానించారనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. దానితో పాటు చిరంజీవి గారు మిగతా సినీ నటులు వచ్చినప్పుడు నేను కలవనని, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో కలిసి మీరు పని చూసుకుని వెళ్ళమని చెప్పినట్టు, ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా ఎందుకు కలవరు మీరు, నన్ను రమ్మంది మీరే కదా అని గట్టిగా మాట్లాడినట్టు, అంటే ఒక విధంగా చిన్న ఫైట్ చేసినట్టు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినట్టు మాట్లాడినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడంగానే సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా నటుడు బాలకృష్ణ గారు, శాసనసభ్యులు కూడా, ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనేదాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు, ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు. బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా, కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్,
అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. నిన్న అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకు ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈ రోజుకి కూడా రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మీ బావగారైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎప్పుడైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని? ఏ పథకంకైనా, లేకపోతే రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ కార్యక్రమం అయినా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా పెట్టారా? మేము గర్వంగా చెప్తాం. ఆ రోజు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయలు కిలో బియ్యం చెప్పినప్పుడు గారు దమ్ముగా, ధైర్యంగా రామారావు గారు చేసిన పథకం ఈరోజు నేను మళ్ళీ చేస్తానని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో మా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అదే కాదు, 5 సంవత్సరాలు మీ బసవ తారకమ్మ ట్రస్ట్కి కానివ్వండి, మీ సినిమాలకు కానివ్వండి, అన్నిటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గారు అడ్డు చెప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బాలకృష్ణ గారికి అలవాటు, ఆయనకి మంచి చేసిన వ్యక్తుల్ని, ఆయనకి హెల్ప్ఫుల్గా చేసిన వ్యక్తుల్ని మాట తూలినారే, ఇది బాలకృష్ణకు అలవాటు ఉంది. మీ అందరి గారు గుర్తే ఉంటుంది, ఇందిరాగాంధీ స్టేడియంలో
ఆ రోజు ఆ కార్యక్రమం చేసేవారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో బాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారి తల్లిని బూతులు మాట్లాడింది ఆ రోజు బాలకృష్ణ. మరి అదే నరేంద్ర మోడీ గారిని వాటేసుకున్నారు. 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొంది, మీ సినిమాల రూపంలో కానివ్వండి, మీ వ్యాపారాల రూపంలో కానివ్వండి, అనేక విధాలుగా లబ్ధి పొంది ఈరోజు సిగ్గుమాలతనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గారా మిమ్మల్ని చేదరించుకుంటున్నారని చెప్పి సందర్భంగా చెప్తాను.